వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్లు వేయడానికి ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉందని, రానున్న రోజుల్లో దుగ్గిరాలలో నూతన రహదారిని నిర్మిస్తామని దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మికిలినేని గాంధీ పేర్కొన్నారు. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే టీడీపీ కార్యకర్తల సహకారంతో దుగ్గిరాల మెయిన్ రోడ్డుకు సంబంధించిన ప్యాచ్ వర్క్ పనులను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వారు దుగ్గిరాల మెయిన్ రోడ్డును ముక్కలు ముక్కలుగా చేశారని, ఎందుకో గాని గత ప్రభుత్వం వారు దుగ్గిరాల మెయిన్ రోడ్డును అభివృద్ధి చేయలేదని, ఫలితంగా ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గద్దె శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మండల బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గణేష్, నక్కా చిరంజీవి, దోస్తు సభ్యులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము 2-3 రోజుల క్రితం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలుసుకోవడం జరిగింది. దోస్తు తరఫున ఈ గ్రామస్తులతో రిప్రజెంటేషన్ ప్రజెంట్ చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు అయితే ముఖ్యంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అలాంటి సార్లు ప్రజలు పట్టడం, యాక్సిడెంట్స్ జరగడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు పాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు ఎవరు ముందరకు వచ్చి మేము పనిచేస్తామనే వాళ్ళు కూడా కనపడాలి. అందువల్ల మేము కూడా ఏం చేశామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించటాలు కానీ లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం కానీ మంచిది కాదు. మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నాం. ఈ విషయంలో కలుగు చేస్తే ముఖ్యంగా నేను అందరికీ R&B వాళ్ళని చాలాసార్లు కలిశాను. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. 23 కోట్లు ఈ రోడ్డు వేసే కాంట్రాక్టర్కి బాకీ ఉన్నారు. అందుకని కాంట్రాక్టర్గా చేయలేనండి ప్రస్తుతం పరిస్థితిలో ఉన్నారు. ఆ ఉద్దేశంలో నేనేం చేశానంటే మేము కొంతవరకు ఇట్లా చేద్దామండి, ప్యాచ్ వర్క్ చేస్తామని అంటే మినిస్టర్ గారు సరే కానివ్వండి ఇంతవరకు చేద్దామనే ఉద్దేశంలో ప్రస్తుతం చేయిస్తున్నాము. పర్మనెంట్ వర్క్ చేయడానికి యాక్చువల్గా ఇది బీటీ రోడ్ వేద్దామనే ఉద్దేశం. తర్వాత కొద్ది రోజులు సమయం తీసుకొని ఈ వాతావరణం కూడా అనుకూలించాలి ఈ పనులు చేయాలంటే. ముఖ్యంగా ఏంటంటే రైనీ సీజన్లో బీటీ రోడ్ ఎవడో వేయడు. కాబట్టి ఆ ఉద్దేశంతో కొంత సమయం తీసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మంచి దుగ్గిరాల గ్రామాన్ని రోడ్లు అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో దుగ్గిరాల గ్రామ ప్రధాన రహదారి ఊర్లో రోడ్డు ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఈ రోడ్డు రిపేర్ల గురించి, మరమ్మతుల గురించి గత ప్రభుత్వ పాలకులను కానివ్వండి, R&B డిపార్ట్మెంట్ కానివ్వండి, మా దోస్తు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎన్నోసార్లు మేము వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వెళ్ళినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు కానీ బట్ ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే ఊరంతా కూడా ప్రధాన రహదారిని సీసీ రోడ్డు చేస్తామని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి మాకు అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా కేవలం అక్కడో చోట 2 ముక్కలు వేసి వదిలేరు కానీ రోడ్డు మరమ్మతులు కానీ పూర్తి సీసీ రోడ్డు కానీ వేయడం జరగలేదు. దీనివల్ల గ్రామస్తులు, ప్రయాణికులు ఈ రహదారిలో వెళ్లేవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వారికి కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించగా వారు త్వరలోనే ఒక 20 రోజుల్లో దీన్ని సమస్యకి పరిష్కారం చేస్తామని, దానికి తగిన కార్యాచరణ రూపొందుతుందని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు మొత్తం సీసీ రోడ్డు చేస్తామని అన్నారు. అయితే మేమేంటంటే దోస్తు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ ప్రయాణికుల అవస్థలు చూడలేక గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ గుంటలన్నీ పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఇది గమనిస్తారని, హర్షిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.